హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అసలు నిజం చెప్పాలంటే ఎగ్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో నాకు కూడా తెలియదండి. నేను ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ ఎగ్స్ అన్నీ బాయిల్ చేసేసి దాన్ని ఖైమా చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు అంటే నేను ఎగ్ లాలీపాప్ చేస్తాను ఈరోజు అన్నాడు. సో ఇంకా తను చేస్తున్నాడు కదా అని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. ఇది తయారు చేయడానికి ఫస్ట్ మనం ఎగ్స్ అన్నీ బాయిల్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చండి. ఎగ్స్ బాయిల్ చేసుకొని దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టేసుకోండి. విడిగా మళ్ళీ ఇంకొక 2-3 ఎగ్స్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి పెట్టండి. 4 or 5 బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్‌లో తీసుకొని మనం ఫస్ట్ పీసెస్‌గా కట్ చేసుకున్న ఎగ్ అండ్ ఆనియన్స్, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి కారం దీనికి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. కొబ్బరి కారం అంటే కొబ్బర, చిన్నుల్లిపాయ అండ్ కారం, ఉప్పు ఈ 4 కలిపి మిక్స్ చేసుకున్న కారం అండి. ఇంకా దానిలో లైట్గా కరివేపాకు కారం వేశాడండి. తర్వాత కార్న్‌ఫ్లోర్ కొంచెం వేశాడు. వాటన్నిటిని బాగా మిక్స్ చేశాడు. ఇంకా ఇంట్లో చికెన్ మసాలా ఉంటే చాలా లైట్గా వేశాడు. అది కూడా దాల్చిన చెక్క పొడి కొంచెం వేశాడు. అది నేను వీడియోలో కవర్ చేయడం మర్చిపోయానండి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం ఉండల్లా తయారు చేసుకోవాలండి. వీటిని చిన్న సైజు ఉండలుగా తయారు చేసుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా లోపలంతా బాగా ఉడుకుతుంది. అదే కొంచెం పెద్ద సైజు చేసినప్పుడు లోపల ఆ మిశ్రమం అలాగే పచ్చిగా ఉంటుందండి. లేదు అనుకుంటే మనం గారెలకి చేసుకునే విధంగా ఆ షేప్లో చేసుకున్నా బాగుంటాయండి. ఇలా మనం రౌండ్గా ఉండలుగా చేసిన వీటిని మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎగ్స్ కొంచెం విడిగా ఒక 3-4 తీసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి అని. ఆ మిశ్రమంలో ఈ ఉండల్ని డిప్ చేయాలి. డిప్ చేసి చుట్టూ మనకి ఆ ఎగ్ది అయ్యేలాగా చూసుకోవాలి. ఈ ఉండల్ని ఎగ్లో డిప్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టార్టింగ్లో తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో కూడా అదే ఉండని సేమ్ మనం చుట్టూ బ్రెడ్ పౌడర్ మొత్తం అంటే విధంగా చూసుకోవాలండి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఆ వేడి చేసిన ఆయిల్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని దానిలో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. లోపల పచ్చిగా లేకుండా మనకి మొత్తం నీట్గా ఉడుకుతుంది. వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎగ్ లాలీపాప్ని మన ఇంట్లో ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉందండి. వీలైతే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.